కరెక్ట్ గా 4.5 ఏళ్ల తర్వాత ఎగ్జాక్ట్లీ మీ ముందు మళ్ళీ ఎగ్జామ్ కి కూర్చున్నాను. అయ్యో సివిల్స్ జనరల్ పేపర్ 1. నేను వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ మీరు సివిల్ సర్వీసెస్ ఎంట్రీ ఎప్పుడు తీసుకుందామని కదా. యా ఐ థింక్ కొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికీ. ఇందులోనే ఆ ఇంటెన్సిటీని మనం మూవీ ఇండస్ట్రీలో పెట్టుకుందాం. అంతేనా అంతేనా. బై ద వే మై టుడే ఇస్ ఆ స్పెషల్ గెస్ట్ ఆశ్రిత. కొంతమంది వేముగండి అంటున్నారు, కొంతమంది నండూరి అంటున్నారు. ఎవరి ఇంటి పేరు ఏది, ఎవరి అత్తారింటి పేరు కింద మెసేజ్లు పెట్టారు చాలా మంది యాక్చువల్లీ. అవునా? యా, యాక్టర్ అండ్ డాన్సర్ అండ్ ఇంతకుముందు 1 or 2 ప్రోగ్రామ్స్ చాలా అత్యున్నతమైన ప్రోగ్రామ్ను కూడా తను హోస్ట్ చేశారు. సో అది సంగతి విశేషాలు మీ అందరికీ తెలుసు. ఏ సినిమాలు చేశారు ఏంటి అనేది కూడా ప్రీవియస్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం కాబట్టి అవి ఏమీ రిపీట్ చేయకుండా ఒక మంచి ఫ్రెష్ అండ్ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ టుడే విత్ ఆశ్రిత. అది సంగతి. నేను ఏకవచనంతో పిలిచేస్తున్నాను, ఏమనుకోదు మన ఫ్రెండ్షిప్లో. 100% హక్కు ఉంది మీకు. కానీ విజయం గారు అద్దరగొట్టేశారండి మీరైతే మాత్రం. అంతే అంటారా? సూపర్గా ఉంది. 11:30కి సినిమా చూసి మీకు మెసేజ్ పెట్టా ఆ రోజున. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ రియల్లీ. ఇప్పుడు ఇవాళ సెకండ్ డే రిలీజ్. నేను ఐఎమ్ వెయిటింగ్ కొంచెం పిల్లల్ని సెటిల్ చేసి థియేటర్లో వెళ్ళి ఆ రెస్పాన్స్ అది వేరు కదండి. అది థియేటర్లో చూడడం అనేది ఆ ఎమోషన్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ టెక్స్టింగ్ ఎంత ఎమోషనల్ ఫిల్మ్, ఎంత కనెక్ట్ అయ్యాము అని చెప్పి. ఆ పాపం అదే ఇప్పుడు మొదటి నుంచి కూడా మాహి సార్ చెప్తుంది అదేనండి, పొలిటికల్ యాంగిల్ పక్కన పెట్టి వాచ్ ఇట్ యాజ్ అన్ ఎమోషనల్ ఫిల్మ్ అని చెప్పి. నేను డైరెక్టర్ గారితో అదే అన్నాను యాక్చువల్లీ. పొలిటికల్ జోనర్ అనేది మనం పక్కన పెడితే, పొలిటికల్ స్టంట్ అనేది పక్కన పెడితే, అది పూర్తిగా ఒక హార్ట్ టు హార్ట్ టచింగ్ అన్న ఒక ఫీల్ అయితే ఉంది అందులో ఖచ్చితంగానే. ఎగ్జాక్ట్లీ. అండ్ 1 more thing ఏంటంటే, మీ దగ్గర అతి తక్కువ మందికి దొరికే ఒక గ్రేట్ ఆపర్చునిటీ. మైక్ పట్టుకొని బండి మీద టాప్ ఎక్కి విజయం గారు ఒక గ్రేట్ పర్సనాలిటీని రిప్రజెంట్ చేయగలిగే ఒక గొప్ప అవకాశం మీకు దొరికిందండి. 100%. ఇన్ఫ్యాక్ట్ 3 విషయాల్లో నా డెస్టినీ అనుకుంటాను నేను. ఒకటేమో విశ్వనాథ్ గారు పిన్ పాయింట్ చేసి హీ హ్యాండ్ పిక్డ్ మీ ఫర్ హిస్ ప్రాజెక్ట్స్, అది డెస్టినీ. రెండో పాయింట్ రాజమౌళి గారు హ్యాండ్ పిక్డ్ మీ ఫర్ హిస్ ప్రాజెక్ట్, డెస్టినీ. మూడవది విజయమ్మ గారితో నా పోలిక కలవడం ఏంటి, నాకు ఆ రోల్ రావడం ఏంటి, ఆ వేసిన తర్వాత జనాలు కనెక్ట్ అవ్వడం ఏంటి, అగైన్ డెస్టినీ. ప్రతిసారి కూడా లైఫ్ నాకు గుర్తు చేస్తూ ఉంది దట్ ఇటువైపు నువ్వు వెళ్ళు అని. అవును. నాకు మళ్ళీ జయలలిత గారు ఒక పర్టికులర్ మూవీలో పర్సనల్ జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసాను, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది. ఆవిడ ఆ టాప్ ఎక్కి ఆ మైక్ పట్టుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, దండం పెట్టు ప్రజల్లోకి వెళ్ళి ఆ బొట్టు పెట్టించుకుని హారతులు తీసుకోవడం, మీరు అలా చేస్తుంటే అబ్బాయి ఎంత గొప్ప ఆపర్చునిటీని ఒక్క సెకండ్ జెలస్గా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ ఇట్ అండి. ఎందుకంటే యాక్చువల్లీ అదర్ సైడ్ ఆఫ్ జెలసీ ఏంటంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్. దానివల్ల మనకేం తెలుస్తుందంటే మనకేం కావాలో తెలుస్తుంది. నిజం. అండ్ నాకు కూడా అనిపించింది, అమ్మో ఎవరో మెసేజ్ కూడా పెట్టారు, దిష్టి తీయించుకోండి అమ్మా వెంటనే అని. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా అనిపిస్తుంది. ఐ థింక్ సమ్ టైమ్స్ లైఫ్ ఇస్ వెరీ కైండ్. అండ్ అందులో అలాంటి రోల్ రావడం అనేది నాకు గుర్తుందండి, పులివెందల్లో అయింది ఆ షూట్. సో ఇమాజిన్ యాక్చువల్లీ వైఎస్ఆర్ గారి, జగన్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మధ్యలో తీసిన షాట్ అంటే అందులో ఎంత నిజాయితీ ఉంది, అంతా నిజాయితీ ఉంది అందులో. అది కొన్ని యూ కాంట్ బై దెమ్ అండి. యూ కాంట్ బై అఫెక్షన్, యూ కాంట్ బై జెన్యున్ లవ్ అంటారు చూసారా. అది జీవాకైనా, నాకైనా, కేతికైనా మాకు మా వృత్తి ద్వారా దొరకడం అనేది అదృష్టం అండి. చాలా చాలా యూఆర్ రియల్లీ బ్లెస్డ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఐ థింక్ ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని కొంచెం కంప్లెక్షన్ డల్ చేసినట్టున్నారేమో కదా. ఇన్ ఆల్వేస్ దే హ్యాడ్ టు మ్యాచ్ మై లుక్ విత్ విజయమ్మ గారు. సో కేతికైనా, నాకైనా, జీవాకైనా వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్ టు మ్యాచ్ ది లుక్ చేశారండి. కరెక్ట్. ఒకళ్ళేమో బాడీ లాంగ్వేజ్ మీద వర్క్ చేశారు, ఒకళ్ళేమో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద, అలా డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్. మమ్ముటి గారు కూడా ఐ థింక్ హిస్ ప్రెజెన్స్ ఆల్సో బ్రాట్ లాట్ ఆఫ్ గ్రేస్ టు యాత్ర టు. లెజెండ్స్ అగైన్ లెజెండరీ పర్సన్తో వర్క్ చేయడం అనేది కూడా ఐ నెవర్ ఇమాజిన్డ్. అది కూడా 2017లో బాహుబలి రిలీజ్ అయిందండి, 18లో నాకు కాల్ వచ్చింది యాత్రకి. సో అప్పటికి నేను ఇంకా న్యూబీనే చెప్పాలంటే. మధ్యలో కోవిడ్ 3 ఏళ్ళు తీసేస్తే పట్టుమని చూస్తే ఐ థింక్ ఒక 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అంతే నాకు ఇండస్ట్రీలో, అంతకన్నా లేదు. అయినా కూడా ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్కి మిమ్మల్ని అనగానే టక్కున పిక్ చేసుకుంటున్నారు మిమ్మల్ని.
అది కదా బ్లెస్సింగ్ అంటే. యా బ్లెస్సింగ్, ఐ థింక్ ఇప్పుడు బ్లెస్సింగ్ అనుకోవచ్చు. మొదట్లో కొంచెం ఏడుపు వచ్చేది నాకు, అదేంటి ఇలాంటి మీ ఏజ్ ఎంత వచ్చే క్యారెక్టర్. కానీ ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్లీ మన పాత ఇంటర్వ్యూలో కూడా డిస్కషన్ వచ్చింది. బట్ టుడే 4.5 years later నేను కొంచెం అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే హీరో అండ్ హీరోయిన్ ఆర్ ఫేస్ ఆఫ్ అ ప్రాజెక్ట్, బట్ ఫేస్ ఒకటే కాదు కదా, ద హోల్ పర్సనాలిటీ ఈజ్ ఓన్లీ విత్ ద బాడీ ఆల్సో. సో కొంత మూవీలో పిల్లర్స్ ఉంటారు కదండి. ఒక ప్రకాష్ రాజ్ గారు వస్తే ఆ స్క్రీన్కి వచ్చిన ఆ వెయిటేజ్ ఒక మూవీలో, ఓ రమ్యకృష్ణ గారు వస్తే అంటే వాట్ దే డూ టు ఆ ప్రాజెక్ట్ అనేది మాటల్లో చెప్పుకోలేం మనం. వీళ్ళు ఎప్పటికీ నిలబడిపోతారు. కష్టపడి ఎలాగో అలా కొంచెం ఆ కేటగిరీలో రావాలని అనుకుంటున్నాను. చూడాలి, ఫింగర్స్ క్రాస్. ఆల్రెడీ వచ్చేసినట్టే యాక్చువల్లీ. మీరు చెప్తుంటే 4.5 years బ్యాక్ మ్యారేజ్ ఎలా జరిగింది ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కరెక్ట్. మీరు రాసుకున్న లిస్టు ఫేజ్ 1 అప్పుడు ఇద్దరే. ఇప్పుడు ఎంతమంది అయ్యారు చెప్పండి? హమ్ దో హమారే దో. సో హ్యాపీ టు నో దట్ రియల్లీ. నిజంగా నాకు ఒకళ్ళనే తెలుసు. మీ మెసేజ్ పెట్టిన తర్వాత అరే బుజ్జులు ఇద్దరున్నారు అనమాట. బాబు ఎంట్రీ మేము డిసైడ్ చేసుకున్నాం. ఫస్ట్ చైల్డ్, సెకండ్ పాప ఎంట్రీ తనే డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే యాజ్ ఎ మదర్ ఇన్ఫాక్ట్ సెకండ్ బేబీ పుట్టిన తర్వాత వద్దండి నాకు సినిమాలు వద్దు వద్దు అంటూ కూర్చున్నాను. వరుస పెట్టి ఆఫర్స్ రావడం మొదలు పెట్టాయి. అందులో ఐ రిమెంబర్ మా రవి మొత్తం మాకు యాత్రకి ఏడి అండ్ హీ హెల్ప్డ్ ఆల్ ఆఫ్ అస్ మ్యాక్సిమం. ఫోన్ చేసి ఇలా షూట్ ఉందంటే, రవి ఇప్పుడే పాప పుట్టింది అంటే, అందుకే మేడం 6 నెలల ముందు ఫోన్ చేసి చెప్తున్నాను మీరు మెంటలీ ప్రిపేర్ అయి ఉంటారేమో అని. 6 months పాపతో వెళ్ళానండి షూట్కి. బా ఐ వాజ్ ఫీడింగ్ మై బేబీ బిట్వీన్ ద షార్ట్స్. యాత్ర 2 బట్ టీం అంతే బాగా చూసుకున్నారు నన్ను. ఏం కావాలన్నా కూడా అక్కడ అవుట్డోర్ షూట్ అంటే ఒక 8 ఏళ్ల పాపతో ఇట్స్ నాట్ ఈజీ. ఎంత మనిషిని పెట్టినా ఎంత మందిని పెట్టినా మనసు అలా లాగుతూ ఉంటుంది.